ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. 2026 సంవత్సరం మే నెలలో వచ్చే శుభముహూర్తాలు వివాహాలకు కానీ, ఉపనయనానికి కానీ, శంకుస్థాపనలకు కానీ, గృహ ప్రవేశాలకు కానీ, గృహారంభాలకు కానీ, అద్దెలు మారడానికి కానీ, నామకరణానికి కానీ, అక్షరాభ్యాసాలకి, ఇటువంటి అన్ని శుభకార్యాలకి శుభముహూర్తాలు ఏ ఏ తేదీలలో వచ్చాయి, ఏ రోజులలో వచ్చాయి, తిథి వార నక్షత్రాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తానండి. ఏ శుభకార్యానికి ఏ రోజు మంచిది, ఏ తిథి మంచిది అన్న విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అన్నీ కూడా పంచాంగాన్ని అనుసరించి తెలియజేస్తానండి. ఈ శుభకార్యాలకి మీ దగ్గరలో ఉన్న పండితులను అడిగి ఒక శుభముహూర్తాన్ని అయితే నిర్ణయించుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరంలో మనకి మే నెలలో 31 రోజులైతే వచ్చాయండి. దాంట్లో మనకి 16వ తేదీ వరకు వైశాఖ మాసము అనేది ఉంటుంది. మే 16వ తేదీ వరకు మనం ఎటువంటి శుభకార్యాలన్నా చేసుకోవచ్చు. 17వ తేదీ నుండి మనకి అధిక మాసము ప్రారంభం కాబోతుంది. అధిక మాసం మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చింది. అందుకనే దీనిని అధిక జ్యేష్ఠ మాసం అని పిలుస్తారు. అధిక మాసంలో కొన్ని శుభకార్యాలు అయితే చేసుకోరు. ఇళ్ళు శుభకార్యాలు లాంటివి ఈ అధిక మాసంలో చేయకూడదు. 2026 సంవత్సరం మే నెల శుభకార్యాలు శుభముహూర్తాలు. మే 1వ తేదీ వారం శుక్రవారము, తిథి పౌర్ణమి తిథి, నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈ రోజు వివాహాలకైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, ఏదైనా విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడానికి, పిల్లలకి నామకరణం చేసుకోవడం, అక్షరాభ్యాసం చేయించుకోవడం, అన్నప్రాసన, ఉపనయనం, అలాగే ఈరోజు గర్భాధానం పూజ నిర్వహించుకోవచ్చు. 2026 సంవత్సరం మే నెల 2వ తేదీ వారము శనివారము, తిథి పాడ్యమి తిథి, నక్షత్రం శాఖ నక్షత్రం. ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే ఆపరేషన్ చేయించుకోవటానికి ఈరోజు మంచి రోజు. 2026 సంవత్సరం మే నెల 3వ తేదీ వారం ఆదివారము. ఈరోజు తిథి విద్యా తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రము. ఈ రోజు కూడా గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, వివాహాలకి, ఉపనయనానికి, అక్షరాభ్యాసాలు చేసుకోవటానికి, నామకరణాలు చేసుకోవటానికి, చిన్నపిల్లలకి ఉయ్యలలో వేయటానికి, గర్భాధానానికి మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 4వ తేదీ వారము సోమవారము, తిథి తదియా తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ రోజు చిన్నపిల్లలకి చెవులు కుట్టించుకోవచ్చు. అలాగే కొత్త వ్యాపారాలు ఏవైనా ఈరోజు ప్రారంభించుకోవచ్చు. సాధారణ పనులు వంటివి, చిన్న చిన్న పనులు లాంటివి ఈరోజు చేసుకోవచ్చు. 2026 సంవత్సరం మే నెల 5వ తేదీ వారము మంగళవారము, తిథి చవితి తిథి, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు ఆపరేషన్ లాంటివి చేయించుకోవచ్చు. గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి మంచి రోజు. మే నెల 6వ తేదీ వారము బుధవారము, తిథి పంచమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రము. ఈ రోజు కూడా వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, విగ్రహాలు ప్రతిష్ఠించుకోవటానికి, గర్భధానాలకి, అక్షరాభ్యాసానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యలలో వేయటానికి, అన్ని శుభకార్యాలకి మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు గర్భధానం కూడా మంచి శుభముహూర్తం అయితే ఉంది. 2026 సంవత్సరం మే నెల 7వ తేదీ వారము గురువారము. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు ఉపనయనం చేసుకోవటానికి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, వివాహాలకి అనువైన రోజు. 2026 సంవత్సరం మే నెల 8వ తేదీ వారము శుక్రవారము, తిథి షష్ఠీ తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడానికి, ఉపనయనాలకి, అక్షరాభ్యాసానికి, నామకరణము, విగ్రహాలు ప్రతిష్ఠ, ఇటువంటి అన్ని శుభకార్యాలకు శుభముహూర్తాలు ఉన్నాయి. 2026 సంవత్సరం మే నెల 9వ తేదీ వారము శనివారము, తిథి సప్తమి తిథి, నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈరోజు కూడా గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, వివాహాలకి, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, విగ్రహాలు ప్రతిష్ఠించడానికి, ఇటువంటి అన్ని శుభకార్యాలకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. 2026 సంవత్సరం మే నెల 10వ తేదీ వారము ఆదివారము. ఈ రోజు తిథి అష్టమి తిథి, నక్షత్రము ధనిష్ట నక్షత్రము. ఈ రోజు కూడా గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, ఉపనయనానికి, నామకరణానికి, అక్షరాభ్యాసానికి, విగ్రహాలు ప్రతిష్ఠించుకోవటానికి, చిన్నపిల్లలు ఉయ్యలలో వేసుకోవటానికి,
అన్నప్రాసనకి, గర్భాధానము, పెళ్లి చూపులు ఇటువంటి అన్ని శుభకార్యాలకి అనుకూలమైన రోజండి. 2026 సంవత్సరం మే 11వ తేదీ. ఈ రోజు వారము సోమవారము, నవమి తిథి, నక్షత్రము శతభిష నక్షత్రము. ఈ రోజు కూడా గృహారంభము, గృహ ప్రవేశాలకి, శంకుస్థాపనలకి, వివాహాలకి, ఉపనయనానికి, అక్షరాభ్యాసం, నామకరణం, విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవటానికి, అలాగే ఈరోజు గర్భాధానానికి కూడా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. 2026 సంవత్సరము మే 12వ తేదీ, వారము మంగళవారము, తిథి దశమి తిథి, నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి మంచి రోజు, అలాగే ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా మంచి రోజు. 2026 సంవత్సరం మే నెల 13వ తేదీ, వారము బుధవారము, ఏకాదశి తిథి, నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజు కూడా వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, విగ్రహ ప్రతిష్టకు, ఉపనయనాలు చేసుకోవటానికి, నామకరణము, అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేసుకోవటానికి మంచి రోజు, అలాగే గర్భధానానికి కూడా మంచి రోజు. 2026 సంవత్సరం మే 14వ తేదీ గురువారము. ఈ మే 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మంచి ముహూర్తాలు అయితే లేవు. 2026 సంవత్సరం మే 17వ తేదీ నుండి మనకి అధిక మాసం అయితే ఉంటుంది. ఈ అధిక మాసము జ్యేష్ఠ మాసంలో ప్రారంభమవుతుంది. దీనినే అధిక జ్యేష్ఠ మాసం అని కూడా అంటారు. ఇక నుంచి మనకి పెళ్లిళ్ళకి, గృహ ప్రవేశాలకి, ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, వివాహాలకి, ఇటువంటి శుభకార్యాలకి మంచి ముహూర్తాలు ఉండవు. అయితే వేటికి మంచి రోజులు ఉన్నాయి, వేటికి ముహూర్తాలు పెట్టించుకోవచ్చు, ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం మే 18వ తేదీ, వారము సోమవారము, తిథి విద్యా తిథి, నక్షత్రము రోహిణి నక్షత్రము. ఈరోజు అద్దె ఇల్లు మారటానికి, పిల్లల్ని ఉయ్యాలలో వేయటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, పెళ్లి చూపులు పెట్టుకోవచ్చు, వాహనాలు, వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకోవచ్చు. 2026 సంవత్సరం మే నెల 19వ తేదీ, మంగళవారము, తిథి తదియా తిథి, నక్షత్రము మృగశిర నక్షత్రము. ఈ రోజు ఆపరేషన్లు చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 2026 సంవత్సరం మే నెల 20వ తేదీ, వారము బుధవారము, తిథి చవితి తిథి, నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. ఈరోజు సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. 2026 సంవత్సరము మే 21వ తేదీ, వారము గురువారము, తిథి పంచమి తిథి, నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఈరోజు చిన్నపిల్లలని ఉయ్యలలో వేయటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, అద్దె ఇల్లు మారడానికి, సీమంతం జరుపుకోవటానికి, వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి, రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి అనువైన రోజు. 2026 సంవత్సరం మే నెల 22వ తేదీ, వారము శుక్రవారము, తిథి షష్ఠీ తిథి, నక్షత్రము పుష్యమి నక్షత్రము. ఈరోజు సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది. 2026 సంవత్సరం మే నెల 23వ తేదీ, వారము శనివారము, తిథి సప్తమి తిథి, నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈరోజు చిన్నపిల్లలకి అన్నప్రాసన, ఉయ్యలలో వేయటము, చెవులు కుట్టించటము, శ్రీమంతం జరుపుకోవటము, అద్దె ఇల్లు మారటం, ఇటువంటి పనులకు మాత్రమే అనుకూలము. 2026 సంవత్సరం మే నెల 24వ తేదీ, వారము ఆదివారము, తిథి అష్టమి తిథి, నక్షత్రము మఖా నక్షత్రము. ఈరోజు సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. 2026 సంవత్సరం మే నెల 25వ తేదీ, వారము సోమవారము, తిథి నవమి తిథి, నక్షత్రము పుబ్బ నక్షత్రము. ఈరోజు అన్నప్రాసన చేసుకోవటానికి, సీమంతం జరుపుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యలలో వేయటానికి, అద్దె ఇల్లు మారటానికి, ఇటువంటి శుభకార్యాలకు అనువైన రోజు. 2026 సంవత్సరం మే నెల 26వ తేదీ, వారము మంగళవారము, దశమి తిథి, నక్షత్రము ఉత్తర నక్షత్రం. ఈరోజు ఆపరేషన్లు చేయించుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది. 2026 సంవత్సరం మే నెల 27వ తేదీ, వారము బుధవారము, తిథి ఏకాదశి తిథి, నక్షత్రము హస్త నక్షత్రము. ఈరోజు అన్నప్రాసనకి, ఉయ్యలలో వేయటానికి, సీమంతానికి, అద్దె ఇల్లు మారడానికి, పెళ్లి చూపులు పెట్టుకోవడానికి, వ్యాపార వాహనాలు ప్రారంభించుకోవడానికి మంచి రోజు, అలాగే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి కూడా మంచి రోజు. 2026 సంవత్సరం మే నెల 28వ తేదీ, వారము గురువారము, తిథి ద్వాదశి తిథి, నక్షత్రము చిత్తా నక్షత్రము. ఈరోజు అన్నప్రాసనకి, ఉయ్యలలో వేయటానికి, సీమంతం జరుపుకోవటానికి, అద్దె ఇల్లు మారడానికి మంచి రోజు, సాధారణ పనులు చేసుకోవటానికి ఈరోజు అనుకూలంగా ఉన్నది.
2026 సంవత్సరము మే నెల 29వ తేదీ వారము శుక్రవారము. తిథి త్రయోదశి తిథి. నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా అన్నప్రాసనకి, ఉయ్యలలో వేయటానికి, సీమంతం జరుపుకోవటానికి, అద్దె ఇల్లు మారటానికి అనుకూలమైన రోజు. 2026 సంవత్సరం మే నెల 30వ తేదీ వారము శనివారము. తిథి చతుర్దశి తిథి. ఈరోజు అన్నప్రాసన చేసుకోవటానికి, సాధారణమైన పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలమైన రోజు. 2026 సంవత్సరం మే నెల 31వ తేదీ వారము ఆదివారము. తిథి పౌర్ణమి తిథి. నక్షత్రము అనురాధ నక్షత్రం. ఈరోజు కూడా అన్నప్రాసనకి, చిన్నపిల్లలను ఉయ్యలలో వేయటానికి, సీమంతము, అద్దె ఇల్లు మారుటకు ఈరోజు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇవేనండి మే నెలలో వచ్చే ముఖ్యమైన శుభకార్యాలకి శుభముహూర్తాలు. ఏ ఏ రోజులలో ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు ఉన్నాయి, తిథి వార నక్షత్రాల గురించి ఈ వీడియో ద్వారా వివరించాను. వీడియో కనుక ఎంతో కొంత ఉపయోగపడితే, నచ్చింది అనుకుంటే బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.